పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టిన తమ ఆటతో సమాధానం చెప్పామని ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ అన్నారు. మ్యాచ్ మధ్యలో తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కంట్రోల్ తప్పలేదన్నారు. తమకు దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ లో సందడి చేసిన తిలక్ మ్యాచ్ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మ్యాచ్ సమయంలో పాక్ రెచ్చగొట్టినా తాము ఎమోషన్ అవ్వకుండా బ్యాట్తోనే సమాధానం చెప్పామని అన్నారు. క్లిష్ట సమయంలో భారత్ వికెట్లు కోల్పోయినా దేశం గెలుపే ముఖ్యమని మైండ్లో అనిపించిందని చెప్పారు. తన తల్లిదండ్రులు, కోచ్ వల్లే ఈ స్థాయిని ఎదిగానని చెప్పుకొచ్చారు. ఆసియా కప్ గెలవడం ఎంతో సంతోషంగా ఉందని, తన టార్గెట్ వరల్డ్ కప్ గెలవడమే అంటూ తెలియజేశారు. తనను విరాట్ కోహ్లీతో పోల్చడం ఆనందంగా ఉందన్నారు తిలక్ వర్మ. జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంతగా గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఆడా. మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్టర్ అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. నేను ఉన్న స్టేజ్ లో యాజ్ ఎ తిలక్ వర్మ అని అందరికి గుర్తుపడతారు. బట్ తిలక్ వర్మ లేనప్పుడు ఇద్దరే నా వెనకాల ఉండేది. నేను నా ప్రొఫైల్స్ లో కానీ ఎక్కడ కానీ చిన్నప్పటి నుంచి నేను ఆల్వేస్ నా క్రెడిట్ అంటే మదర్, ఫాదర్, నా కోచెస్. సో వాళ్ళకే క్రెడిట్ ఇస్తా. దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, అన్ని వాళ్ళే నాకు. సో ఏ లెవెల్కి వెళ్ళినా మన గురు నుంచే ఇండియన్ టీం గురు నుంచి చూసాము, విరాట్ కోహ్లీ, సచిన్ సార్ నుంచే చూసాము కోచెస్ కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చేస్తారో. సో ద సేమ్ స్టెప్స్ ఐ ఆల్సో ఫాలో.